పెద్ద ఆయన రూటే సపరేట్. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు ఆయన దూరం. నేటి రాజకీయాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళను పలకరించినా తప్పే అన్నట్లుగా ఉంది పరిస్థితి. కానీ ఆ నాయకుడు మాత్రం పెద్దరికానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అధినేత జగన్ ఏమనుకుంటారో అన్న బెరుకు కూడా లేకుండా తనకు నచ్చినట్లు ఉంటారు ఆయన. తాజాగా ఆయన చేసిన ఓ పని ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇంతకు ఎవరా నేత? ఆయన చేసిన పని ఏంటి? రాజకీయంగా ఎంతటి విభేదాలు ఉన్నా వ్యక్తిగత స్థాయిలో మర్యాదను, సంబంధాలను వదిలిపెట్టిన నేతగా బొత్స సత్యనారాయణకు గుర్తింపు ఉంది. వైసీపీ ఎకోసిస్టంలో మర్యాద, మన్నన అనే మాటలు వినిపిస్తే మొదటగా వినిపించే పేరు బొత్స సత్యనారాయణే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. రాజకీయాల్లో శత్రుత్వం తప్పనిసరి అనే భావనకు భిన్నంగా బొత్స వ్యవహరిస్తారు. ప్రత్యర్థి పార్టీ నేతలంటే వ్యక్తిగత శత్రులు అనే ధోరణి ఆయనలో పెద్దగా కనిపించదు. రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు అనే సిద్ధాంతాన్ని ఆయన తన ప్రవర్తనతోనే పలుమార్లు చాటారు. ఇదే అంశం తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమం రాజకీయంగా ఒక ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు మర్యాదపూర్వక సమావేశాలకే పరిమితమవుతాయి. కానీ ఈసారి అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. శాసన మండలిలో ప్రభుత్వంతో నిత్యం వాగ్వాదాల్లో పాల్గొనే వైసీపీ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అదే కార్యక్రమంలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ వద్దకు స్వయంగా వెళ్లి పలకరించారు. కరచాలనం చేసి కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సంభాషణ 2 నిమిషాల పాటు జరిగినా దాని ప్రభావం మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్దదిగానే కనిపించింది. ఆ సమయంలో బొత్స, లోకేష్ ఇద్దరి మధ్య కనిపించిన నవ్వులు, సరదా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాసనమండలిలో నువ్వా నేనా అన్నట్లుగా వాదించే నేతలు బయట ఇలా స్నేహపూర్వకంగా మాట్లాడుకోవటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి రాజకీయ విభేదాలకు అతీతంగా సంబంధాలు కొనసాగించే విషయంలో చంద్రబాబు పేరు ఎప్పుడూ ముందుంటుంది. ఆయన ప్రత్యర్థులతో కూడా మర్యాదగా మాట్లాడే తీరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే ఒరవడిని ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా కొనసాగిస్తున్నాడు అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. బొత్స సత్యనారాయణది కూడా ఇలాంటి వైఖరి కావడంతో ఈ భేటీ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇదే తొలిసారి కాదు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడు బొత్స సత్యనారాయణ స్వయంగా దగ్గరకు వెళ్లి పలకరించిన సందర్భం ఉంది. ఆ రోజు కూడా రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది. బొత్స జనసేనకు దగ్గరవుతున్నారా, వైసీపీ నుంచి బయటకు వెళ్తారా అనే ఊహాగానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. కానీ ఆ తర్వాత బొత్స తన రాజకీయ ప్రయాణాన్ని యథావిధిగా వైసీపీలోనే కొనసాగించారు. ఆ సందర్భంలోనూ ఆయన స్పష్టంగా చెప్పకపోయినా తన ప్రవర్తన ద్వారా రాజకీయాలు వేరు, వ్యక్తిగత మర్యాద వేరు అన్న సందేశాన్ని ఇచ్చారు. అయితే వైసీపీ అంతర్గత వాతావరణం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అనే అభిప్రాయం అందరికీ తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ రాజకీయాల్లో క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పార్టీ నేతలు ప్రత్యర్థులతో సన్నిహితంగా మెలగటం ఆయనకు అంతగా నచ్చదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. రాజకీయ ప్రత్యర్థులు అంటే కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా దూరంగా ఉండాలి అనే భావన జగన్లో బలంగా ఉందన్న అభిప్రాయం ఉంది. అందుకే వైసీపీ నేతలు ఇతర పార్టీల నేతలతో బహిరంగంగా మాట్లాడితే అది వెంటనే చర్చగా మారుతోంది. ఈ విషయం బొత్స సత్యనారాయణకు తెలియంది కాదు. అయినా సరే ఆయన తన సహజ శైలిని మార్చుకోలేదు. పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు అయినా, ఇప్పుడు లోకేష్తో సరదాగా సంభాషించినప్పుడు అయినా ఆయన ఎలాంటి సంకోచం చూపలేదు. ఇదే అంశం ఇప్పుడు వైసీపీ వర్గాలు అనుమానాలకు దారితీస్తోంది. బొత్స ప్రవర్తనపై వైసీపీ అధినేత జగన్ అసంతృప్తిగా ఉన్నారు అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా శాసనమండలిలో ప్రభుత్వాన్ని బొత్స పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని, బిల్లులపై తీవ్రంగా అడ్డుపట్టడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ప్రతిదీ పార్టీల నేతలతో ఇలా బహిరంగంగా స్నేహపూర్వకంగా మాట్లాడటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. బొత్స ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటున్నారా, భవిష్యత్తు రాజకీయాలకు గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాలు చర్చకు వస్తున్నాయి. ఇక మరోవైపు బొత్స సత్యనారాయణ మాత్రం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఆయనకు రాజకీయాల్లో అనుభవం కొత్తది కాదు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, సీనియర్ నేతగా ఆయన అనేక పదవులు చూశారు. రాజకీయాలు శాశ్వత శత్రులు ఉండరు అన్న భావనను ఆయన గట్టిగా నమ్ముతారని సన్నిహితులు చెబుతుంటారు. అందుకే ఆయన తన ప్రవర్తనను సహజంగానే కొనసాగిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో విద్వేష రాజకీయాలు పెరిగిపోయాయి అన్న విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, మాటల దాడులు చేయటం సాధారణమైపోయిన పరిస్థితిలో బొత్స లాంటి నేతల వైఖరి ప్రత్యేకంగా కనిపిస్తోంది. అందుకే ఆయనను ప్రస్తుత రాజకీయాల్లో విలక్షణ నేతగా పలువురు అభివర్ణిస్తున్నారు. మొత్తానికి బొత్స సత్యనారాయణ, నారా లోకేష్ భేటీ ఒక చిన్న సంఘటనలా కనిపించినా దాని ప్రభావం రాజకీయంగా పెద్దదిగానే ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ ఘటన జరగటం ప్రాధాన్యతను మరింత పెంచింది. ఈ భేటీ తర్వాత వైసీపీ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది చూడాలి. బొత్స తన స్టైల్ మార్చుకోకుండా ముందుకు వెళ్తారా, లేదంటే పార్టీ ఒత్తిళ్లకు లోనవుతారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.